వెల్లుల్లిపాయలు ఇవి కచ్చా కచ్చా దంచేసేయాలి. చూడండి, కారం మనకి ఎంత కావాలంటే అంత వేసుకోండి. కారం నేను ఇంకొంచెం వేస్తున్నా. ఇదంతా బాగా దంచాలి. రుచికి తగినంత ఉప్పు కచ్చాపచ్చాగా దంచేసి పొగలెల్లుతున్న రైసు, వేడి వేడి పొగలెల్లుతున్న రైసులోకి ఈ కారం వేసుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి. చూడండి, బాగా కలపాలి. కాలుతుంది అనమాట. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కారం అంతా కలిసేలాగా. చూడండి, ఇలా కళాయి పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి. చూడండి, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం అంత కరివేపాకు వేసుకొని ఈ రైస్లో వేసేయాలి. వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కొంచెం ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఈ తాలింపంతా కలిసేలాగా. ఇప్పుడు వేడిగా వడ్డించుకుందాం. దీంట్లోకి మనము పెరుగు చట్నీ వేసుకుందాం. సరే, పెరుగు చట్నీ ఇలా కలుపుకొని చక్కగా తినేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పెరుగు చట్నీ ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. థ్యాంక్ యూ.